కడపలోని సికేదిన్నే పోలీస్ స్టేషన్ నుంచి వర్రా రవీంద్రరెడ్డిని కడప ఎస్పీ ఆఫీస్ కు తరలించారు. వర్రా రవీంద్రరెడ్డిని అరెస్టు చేసినట్టు ఆయన భార్యకు పోలీసులు సమాచారం అందించారు. దాంతో ఆమె సికేదిన్నే పిఎస్ కు వద్దకు చేరుకున్నారు. అయితే పోలీసుల అదుపులో వర్రాతో పాటు మరో ఇద్దరు కూడా ఉన్నారు. వారిని మరి కాసేపట్లో మీడియా ముందుకు ప్రవేశపెట్టబోతున్నారు. ఆ తర్వాత మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. ఇటు మరి కాసేపట్లో ఆయనతో పాటు ఇంకో ఇద్దరిని కూడా అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. వాళ్ళని మీడియా ముందుకు హాజరుపరిచే ఛాన్స్ అన్నట్టు తెలుస్తోంది. అయితే ఏ టైంకి మీడియా ముందుకు తీసుకురాబోతున్నారు? అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన దానికి సంబంధించి కూడా వర్రా రవీంద్రారెడ్డిని ఈ రోజు మధ్యాహ్నం పోలీసులు అదుపులో తీసుకున్నారు. కడప జిల్లా సికేదిన్నే పోలీస్ స్టేషన్ లో జిల్లా ఎస్పీ అంటే అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, అనంతపురం కడప కర్నూలు రేంజ్ డిఐజీ కోయా ప్రవీణ్ అక్కడ చేరుకుని అతన్ని ప్రత్యేకంగా కూడా విచారిస్తున్నారు. అతనితో పాటు మరొక ఇద్దరిని అంటే సోషల్ మీడియాలో అతనికి సహకరిస్తూ అసభ్యకరమైన పోస్టులు పెట్టిన దానికి సంబంధించి కూడా ఇద్దరిని కూడా పోలీసులు అదుపులో తీసుకుని విచారించారు. ప్రస్తుతం ఆయనతో పాటు రవీంద్రారెడ్డి మరో ఇద్దరు నిందితులను కూడా సికేదిన్నే నుంచి కూడా ప్రత్యేక వాహనంలో కడప కోర్టులో కూడా ప్రవేశపెట్టారు. వర్రా రవీంద్రారెడ్డి అరెస్టు విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చినట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే కోర్టు ప్రక్రియ ముగిసిన తర్వాత వర్రా రవీంద్రారెడ్డితో పాటు సుబ్బారెడ్డి, ఉదయ్లను కూడా మీడియా ఎదుట ప్రవేశపెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే వీరిద్దరు కూడా సోషల్ మీడియా సంబంధించి కూడా ఇష్టానుసారంగా పోస్టు పెట్టినట్లు కూడా పోలీసులు గుర్తించారు. వీరు అనుక్షణం కూడా రవీంద్రారెడ్డికి సపోర్ట్ గా ఉంటున్నట్లు కూడా పోలీసులు విచారణలో తేలింది. సో రవీంద్రారెడ్డి అలాగే సుబ్బారెడ్డి వీరిద్దరికి సంబంధించి కూడా వాట్సాప్ లో చాటింగ్ చేసినట్లు కూడా తెలుస్తోంది. సో ఈ కేసులకు సంబంధించి వీరితో పాటు మరికొంతమంది ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఇప్పటికీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి కూడా ఈ కేసులో ఉన్నట్టు తెలుస్తుంది. అతని కోసం కూడా పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపట్టారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోంమంత్రిపై అసభ్యకరమైన వ్యాఖ్యల నేపథ్యంలో కూడా వారం రోజుల క్రితం ఆయన్ని కడప పోలీసులు అరెస్ట్ చేశారు. మరొక 41A నోటీస్ ఇచ్చి మరో కేసులో అరెస్ట్ చేసే ప్రక్రియలో కూడా తప్పించుకున్నారు. ఆ తర్వాత ఆయన తప్పించుకోవడంతో మహబూబ్నగర్ జిల్లాలో పోలీసులు అదుపులో తీసుకుని విచారించి ఆయన్ని 2 రోజుల పాటు కూడా విచారించినట్టు తెలుస్తాం. తాజాగా ఈ రోజు మధ్యాహ్నం పోలీసులు అరెస్ట్ చూపారు. కొద్దిసేపు క్రితం అయితే కడప జిల్లా కోర్టులో ఆయన అయితే మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. సత్తాజ్ అంటే శివ, ఇటు చూస్తే వర్రా భార్యకు అసలు ఆయనను అరెస్ట్ చేసినట్టే తెలియదు అనే అంశం ఆవిడ చెప్తున్నారు. అయితే అసలు భార్యకు ముందుగానే సమాచారం ఎందుకు ఇవ్వలేదు? దాని గురించి పోలీసులు ఏమైనా మాట్లాడతారా నెక్స్ట్ రాబోయే ప్రెస్ మీట్ లో? అంటే ఖచ్చితంగా వర్రా రవీంద్రారెడ్డికి సంబంధించి కూడా ఆయన భార్య గత 2 రోజులుగా తన భర్త ఆచూకీ చెప్పాలని చెప్పి కూడా ఆమె పోలీసులని డిమాండ్ చేస్తున్నారు. తను ఎక్కడున్నాడో తెలియదని చెప్పి కూడా ఆందోళన చేశారు. తాజాగా ఈ రోజు ఉదయం వైఎస్ఆర్సీపీ తరఫున ఆయన భార్య హైకోర్టులో హెర్పస్ పిటిషన్ వేయాలని చెప్పి కూడా భావించారు. కానీ తాజాగా వర్రా రవీంద్రారెడ్డి పోలీసు అదుపులో తీసుకున్నట్లు ప్రకటించారు. అంటనే ఆయన కుటుంబ సభ్యులకు అరెస్ట్ చేసినట్లు కూడా మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆయన కుటుంబ సభ్యులకైతే సమాచారం ఇచ్చారు. కానీ వర్రా రవీంద్రారెడ్డి సతీమణి ఉదయం అయితే తనకు తెలియదని చెప్పినట్లు కూడా తెలుస్తా ఉంది. మరికొద్దిసేపట్లోనే జిల్లా ఎస్పీ అలాగే కర్నూలు రేంజ్ డిఐజీ కోయా ప్రవీణ్ ఇద్దరు కూడా మీడియా సమావేశంలో నిర్వహించబోతున్నారు. ఈ మీడియా సమావేశంలో ఉదయ్ అలాగే సుబ్బారెడ్డి ఇద్దరు నిందితులను కూడా మీడియా ఎదుట హాజరుపరిచి ఏదైతే వర్రా భార్య వ్యక్తం చేసిన ప్రశ్నలు కూడా సమాధానాలు చెప్పే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ శివ.